దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్ని ఉన్నాయి, వాటి నుంచి ప్రభుత్వం ఎంత సంపాదించిందో ఒకసారి చూద్దాం. దేశంలోని 175 పియూసీలు ఉన్నాయి. అంటే దేశం వ్యూహాత్మక రంగంలో సుమారు 175 పిఎస్యూలు ఉన్నాయన్నమాట, ప్రభుత్వ రంగ సంస్థలు. వీటిలో 60 సంస్థలను గుర్తించి వాటికి వీలైనంత త్వరగా ప్రైవేట్ కంపెనీలు విక్రయించాలని, అలా జరగని పక్షంలో మూసేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుందనమాట. దేశంలోని 270కి పైగా పిఎస్యూలు ఉన్నాయన్నమాట. అంటే మొత్తంగా చూస్తే ప్రభుత్వ రంగ సంస్థలు దేశవ్యాప్తంగా 270 ఉంటే అందులో 175 పియూసీలోని 60 సంస్థలను గుర్తించి వాటిని ప్రైవేటైజింగ్ చేయాలనుకుంటున్నమాట. 2014 నుంచి ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేయని కేంద్ర ప్రభుత్వం గడించిన 10 సంవత్సరాలని 23 ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరించిందనమాట. దీని ద్వారా దాదాపు 3 లక్షల మంది రోడ్డును పడ్డారని చెప్తున్నారన్నమాట. దాదాపుగా 63,000 కోట్లు ఈక్విటీ డివిడెండ్ ఫండ్ కేంద్రం అందుకుందనమాట. అంతకుముందు ఆది సంవత్సరం పోలిస్తే ఇది 24% ఎక్కువ. 2014లోని మోదీ హయాం నుంచి ఈ రోజు వరకు పెట్టుబడుల ఉపసరణ ఏ విధంగా జరిగిందో చూస్తే 2014-15లోని 24,349 కోట్లు పెట్టుబడి ఉపసరణ ద్వారా సమీకరించారు. 2015-16లోని 23,997 కోట్లు పెట్టుబడి ఉపసరణ ద్వారా సంపాదించారన్నమాట మోదీ ప్రభుత్వం. 2016-17లోని 47,742 కోట్లు పెట్టుబడి ఉపశమనం ద్వారా వచ్చింది. 2017-18లోని 1,57,057 కోట్లు. 2018-19లో 94,727 కోట్లు. 2019-20లోని 50,304 కోట్లు. 2020-21లోని 32,886 కోట్లు. 2021-22లో 13,561 కోట్లు. 2022-23లో 87,771 కోట్లు. ఈ విధంగా మోదీ హయాంలో పిఎస్యూల నుంచి పెట్టుబడుల అవసరం జరిగిందనమాట. దాదాపుగా 2014లోనే 24,000 కోట్లు చిల్లరై, 2015-16లోని 24,000 కోట్లు, 2016-17లోని దాని 48,000 కోట్లు చిల్లర, 2017-18 లక్ష కోట్లు చిల్లర, 18-19 94,000 కోట్లు చిల్లర, 19-20లోని 51,000 కోట్లు చిల్లర, 20-21లోని 32,000 కోట్లు చిల్లర, 21-22లోని 14,000 కోట్లు చిల్లర, 22-23లోని దాదాపుగా 88,000 కోట్ల రూపాయలు చిల్లర. ఈ విధంగా ప్రతి సంవత్సరం పెట్టుబడుల ఉపశమనం జరుగుతూనే ఉందన్నమాట మోదీ హయాం నుంచి. స్టాక్ మార్కెట్లోనే నమోదైన 67 ఈక్విటీ కంపెనీ నుంచి దాదాపుగా 63,000 కోట్లు డివిడెండ్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అలాగే కొన్ని డివిడెండ్లు ఇస్తున్నాయి, కొన్ని డివిడెండ్ ఇవ్వట్లేదు అనమాట. గెయిల్, హిందుస్థాన్ కాపర్ తదితర ప్రభుత్వ కంపెనీలు ఎప్పుడు ఈక్విటీ డివిడెండ్ ప్రకటించలేదనమాట. ఆది సంవత్సరం నుంచి కొన్ని ప్రభుత్వ కోల్ ఇండియా ఎక్కువగా డివిడెండ్ ఇస్తుందన్నమాట, దాదాపుగా 14,000 కోట్లు. ఓఎన్జీసీ కూడా దాదాపు 9,000 కోట్లు ఇస్తుంది. ఎస్బీఐ దాదాపుగా 6,000 కోట్లు డివిడెండ్ ఇస్తుంది. రిజర్వ్ బ్యాంక్ కూడాను కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 90,000 మిగిలిన నిల్వలను డివిడెండ్గా అందిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ కూడాను దాదాపుగా 60 ప్రభుత్వ సంస్థ అమనం లేకుంటే మూసేయడమో చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్తున్నారు అన్నమాట. ఇవన్నీ ఎరువులు, టెక్స్టైల్, రసాయనాలు, పెట్రోకెమికల్స్, ఔషధ వాణిజ్య రంగానికి చెందినవే ఉంటున్నాయని చెప్తున్నారు అన్నమాట. ప్రభుత్వ సంస్థ సంబంధించి మోదీ సర్కారు కొత్త విధానం తెచ్చిందని, ఇందులో భాగంగా వ్యూహాత్మక రంగంలో పిఎస్యూని అమ్మడం లేదా మూసేయాలని చేయడాన్ని చూస్తుందని చెప్తున్నారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం ఖజానాకి దాదాపు యావరేజ్గా 63,000 కోట్లు పిఎస్యూ పెట్టుబడి ఉపశమనం ద్వారా సంపాదిస్తుంది మోదీ గవర్నమెంట్ అని యావరేజ్గా చెప్తున్నారు అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.